మనం గనక చూస్తే మోహన్ లాల్ గారు కేవలం మలయాళం సినిమాలే కాదు, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటుడే కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా. మోహన్ లాల్ గారు రకరకాల సినిమాల్లో నిజంగా నటించడం కాదు, జీవించారని చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే లూసిఫర్ కావచ్చు, దృశ్యం 2 కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆయన అద్భుతంగా కనపరిచారనమాట. 1999లో ఆయన నటించిన వనప్రస్థం అనే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా చూపించారనమాట. సో ఆయనకి ఇంతకుముందే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 5 అవార్డ్స్ వచ్చాయి. దాంతోపాటు బెస్ట్ యాక్టర్ అవార్డు 2 సార్లు వచ్చిందనమాట. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ దాదాపు 9 సార్లు ఆయనకు వచ్చాయి. మోహన్ లాల్ గారికి 2001లో పద్మశ్రీ వచ్చింది, 2019లో పద్మభూషణ్ వచ్చిందనమాట. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దాంతోపాటు మోహన్ లాల్ గారికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అని హానరీ టైటిల్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అని చెప్పొచ్చు. సినిమాల్లో యాక్చువల్లీ ఆయన నటన అనేది రియల్గా ఆయన జీవించారా అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా నటిస్తూ ఉంటారు. మోహన్ లాల్ గారు నటించిన ఇరువర్ అంటే ఇద్దరు అనే సినిమా నాకు ప్రత్యేకంగా బాగా ఇష్టం.